హాయ్, అందరికి నమస్తేనండి. జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ గారికి, రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారికి నారా లోకేష్ బాబు గారు విజయమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంత పైచాచిక సైకోగా ఆలోచిస్తున్నాడంటే శుభాకాంక్షలు చెప్పింది వాళ్ళ తల్లికే కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకురాలైనటువంటి లక్ష్మీ పార్వతి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టి, అమ్మమ్మ నాకు ఏనాడైనా శుభాకాంక్షలు చెప్పావా అని అడుగుతున్నావు మా నారా లోకేష్ బాబు గారిని. ఏమమ్మా లక్ష్మీ పార్వతి, ఏనాడైనా నువ్వు మనవడని సంబోధించావా మా లోకేష్ బాబుని? ఇదిగో మనవడు లోకేష్ బాబు, నువ్వు రా మా ఇంటికి రా అని ఎప్పుడన్నా పిలిచావా లోకేష్ని? చెప్పు లోకేష్ బాబుని. సిగ్గు శరం లేకుండా మాట్లాడతావు. నీకు శుభాకాంక్షలు చెప్పడం కాదు, నీకు తద్దినాల రోజు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. నువ్వు అసలు ఏమన్నా ఎన్టీ రామారావు గారి సతీమణిని ఇంకా ఫీల్ అవుతున్నావా? ఆనాడు మా నాయకుడిని, మా యుగ పురుషుణ్ణి ట్రాప్ చేసి ఆయనకి వేరే వేరే మందు బిళ్ళలు ఇచ్చి ఆయన మరణానికి కారకురాలైనటువంటి నువ్వా లక్ష్మీ పార్వతి మాట్లాడేది సిగ్గు శరం లేకుండా? పోయి జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగు, మాకేం ఇబ్బంది లేదు. అయినా వైఎస్ విజయమ్మకి నీకు పోలికేంటి? నిజంగా చెప్తున్నాం, వైఎస్ విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి సతీమణి. మేము ఆమెకు గౌరవిస్తాం, ఆమె పెద్ద నీలా కాదు. నువ్వు ఏం చేశావు? ఒక జీవిత చరిత్ర రాస్తానని చెప్పి ఒక ఆయన జీవితాన్ని నాశనం చేసిన ఆ దొంగపోయి నువ్వు. ఇంట్లో ఉన్న సొమ్ముని మొత్తాన్ని దోచుకొని పోయావు. ఇప్పుడు నువ్వు ఉండే ఇల్లు ఎవరిది? నందమూరి వాళ్ళది. నందమూరి అని పేరు నీకు. నందమూరి మా ఎన్టీ రామారావు గారు నిన్ను ఉంచుకుంటేనే అవో నువ్వు. నందమూరి పేరు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాం. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో లక్ష్మీ పార్వతి. ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోలేతే నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా నీకు. జగన్మోహన్ రెడ్డి పేరు మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి అయ్యా అయ్యా అని ఎత్తుకో, తిరుగు. లేకపోతే ఆయన తొడల మీద కూర్చో, మాకేం ఇబ్బంది లేదు. నేను లోకేష్ బాబు అమ్మమ్మ అని పిలవాలా? నీ గారి గుడ్డని పిలవద్దు నిన్ను. సిగ్గు శరం లేకుండా లపాకి వేషాలు వేసుకుంటా, చండాలంగా మాట్లాడుకుంటా. ఏనాడన్నా నువ్వు గౌరవిస్తే నందమూరి కుటుంబాన్ని నీకు గౌరవిస్తాం. నందమూరి కుటుంబాన్ని పేరు మాత్రం కావాలి. నీ మనవడు ఎవడో, వాడెవడికో పుట్టిన కొడుకు నీకు, వాడి మనవడికి నువ్వు మొన్న అన్నీ చేస్తావు. ఎన్టీ రామారావు గారి వారసులను ఒక్కళ్ళైనా సరే పేరు పెట్టి సక్రంగా ఒక్కరోజన్నా మాట్లాడావా? ఏమీ లేదు. నందమూరి ఫ్యామిలీ ఉంపుడు గత్తావు నువ్వు. మా ఎన్టీ రామారావు గారికి ఉంపుడి గుత్తిగానే చూస్తాం మేము. మర్యాదగా చెప్తున్నాం. ఈసారి నోరు అదుపులో పెట్టుకో. నీకు చెప్పే సినిమా లేదు, నీకు ఆ విలువ లేదు, దరిద్రం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలేరి పని చేసుకో. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో అంట్లు కడుక్కో. అంతేగాని లోకేష్ బాబు గురించి ఇంకొకసారి మాట్లాడామంటే ఏది పడితే అది మాట్లాడతాం.